అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన ఆలోచనా విధానాన్ని మార్చే ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం. దాని పేరు డై విత్ జీరో. దీన్ని బిల్ పెర్కిన్స్ రాశారు. ఇది మనం డబ్బు గురించి, జీవితం గురించి ఆలోచించే పద్ధతినే పూర్తిగా సవాల్ చేస్తుంది. సరే, మరి ఆలస్యం చేయకుండా దీని గురించి తెలుసుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఈ ఒక ప్రశ్న మన జీవితాన్ని, మన డబ్బును చూసే దృక్పథాన్ని పూర్తిగా మార్చేయగలదు. మనం వేస్తున్న ఆర్థిక ప్రణాళికలు నిజంగా మన సంతోషానికి దారి చూపిస్తున్నాయా, లేక మనల్ని తెలియకుండానే ఒక బంగారు పంజరంలో బంధిస్తున్నాయా? సాధారణంగా మనం ఏమనుకుంటాం, ఎంత ఎక్కువ డబ్బు పోగు చేస్తే అంత మంచిది అని. కానీ ఈ పుస్తకం చెప్పే కొత్త ఫిలాసఫీ ఏంటంటే, అసలు లక్ష్యం డబ్బు పోగు చేయడం కాదు, ఆ డబ్బును ఉపయోగించి అనుభవాలతో నిండిన ఒక సంతృప్తికరమైన జీవితాన్ని గడపడం. ఇది డబ్బు సంపాదన అనే రేస్ నుంచి జీవితాన్ని ఆస్వాదించడం అనే ఒక అందమైన ప్రయాణం వైపు మనల్ని నడిపిస్తుంది. ఇది మనలో చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు కదా. భవిష్యత్తు బాగుండాలని ఈరోజు ఆనందాన్ని వాయిదా వేస్తాం. కాని అలా వాయిదా వేయడమంటే మన జీవితంలోని అత్యంత విలువైన క్షణాలను మన చేతులతోనే జారవిడుచుకోవడంలాంటిది. చివరికి డబ్బు మిగలచ్చు, కాని అయ్యో అప్పుడే ఆ పని చేసుంటే బాగుండేది అనే పశ్చాత్తాపం కూడా మిగులుతుంది. సరే, ఇప్పుడు మనం డబ్బు పట్ల మన ఆలోచనా విధానాన్ని మార్చే ఒక ప్రాథమిక సూత్రం గురించి మాట్లాడుకుందాం. గుర్తుంచుకోండి, డబ్బు అనేది మన జీవితానికి అంతిమ లక్ష్యం కాదు. అది మన లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన సాధనం అంతే. డబ్బు యొక్క అసలైన విలువ బ్యాంక్ అకౌంట్లో అంకెలు పెరగడంలో లేదు. దాని నిజమైన విలువ ఆ డబ్బు మనకివ్వగల అద్భుతమైన అనుభవాలు, మధురమైన జ్ఞాపకాల్లో ఉంటుంది. మనం డబ్బును ఈ విధంగా చూడటం మొదలుపెట్టితే దాన్ని ఖర్చు పెట్టే విధానం కూడా పూర్తిగా మారిపోతుంది. ఉదాహరణకు, ఓ కొత్త ఫోన్ కొనడానికి బదులు అదే డబ్బుతో కుటుంబంతో కలిసి ఓ చిన్న ట్రిప్ వెళ్లటం గురించి ఆలోచిస్తాం. మరి డబ్బును దేనికుపయోగించాలి? ప్రపంచాన్ని చూడ్డానికి, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, చిన్న చిన్న సాహసాలు చేయడానికి, అన్నింటికన్నా ముఖ్యంగా మన వాళ్లతో మరిచిపోలేని జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి. వస్తువులు పాడైపోతాయి, కాని అనుభవాలు మనతో ఎప్పటికీ ఉంటాయి. అవే మన జీవితానికి అసలైన సంపద. సరే, అనుభవాలు ముఖ్యమని అంటున్నాం కదా, మరి వాటి విలువను ఎలా లెక్కించాలి? ఇక్కడే ఈ పుస్తకం మెమరీ డివిడెండ్స్ అనే ఒక అద్భుతమైన కొత్త కాన్సెప్ట్ని మనకు పరిచయం చేస్తుంది. ఇది మన జీవితం ఎంత గొప్పగా ఉందో కొలవడానికి ఒక కొత్త పద్ధతి. సింపుల్గా చెప్పాలంటే, మెమరీ డివిడెండ్ అంటే మీరు ఒకప్పుడు పొందిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారీ మీకు కలిగే ఆనందం. ఇది ఒక రకమైన ఇమోషనల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. స్టాక్ మార్కెట్లో డివిడెండ్లు డబ్బునిస్తే, ఈ మెమరీ డివిడెండ్లు జీవితాంతం ఆనందాన్నిస్తాయి. దీనికి అంతం ఉండదు. ఇదే విషయాన్ని బిల్ పర్కిన్స్ చాలా స్పష్టంగా చెప్తారు. మనం ఎంత త్వరగా మంచి అనుభవాలలో పెట్టుబడి పెడితే అంత ఎక్కువ కాలం వాటి నుండి ఈ మెమరీ డివిడెండ్లను పొందుతాం. ఒక వస్తువు మీద పెట్టే పెట్టుబడి కంటే ఇది ఎన్నో రెట్లు విలువైనది. ఎందుకంటే ఆ వస్తువు విలువ కాలంతో పాటు తగ్గుతుంది, కాని అనుభవాల విలువ పెరుగుతూనే ఉంటుంది. ఈ చార్ట్ చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనమొక ఖరీదైన వస్తువు కొన్నప్పుడు కలిగే సంతోషం చూడండి, సమయం గడిచే కొద్దీ అది ఎలా తగ్గిపోతుందో. కాని రెండో బార్ చూడండి, ఒక ట్రిప్ లేదా ఒక మంచి అనుభవం నుంచి వచ్చిన ఆనందం జ్ఞాపకాల రూపంలో జీవితాంతం దాదాపు అదే స్థాయిలో మనకు సంతోషాన్ని ఇస్తూనే ఉంటుంది. అయితే కేవలం అనుభవాలను పొందడమే కాదు, వాటిని సరైన సమయంలో పొందడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే జీవితంలోని ప్రతి దశలో మన దగ్గర ఉండే వనరులు వేరువేరుగా ఉంటాయి. వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మన జీవితంలో 3 ముఖ్యమైన వనరులుంటాయి: టైం, హెల్త్ అండ్ మనీ. 20లలో ఉన్నప్పుడు మనకు బోలెడంత సమయం, మంచి ఆరోగ్యం ఉంటాయి, కాని డబ్బుండదు. 40లలో డబ్బు, ఆరోగ్యం ఉంటాయి, కాని సమయం అస్సలుండదు. ఇక 70 ఏళ్లకొచ్చేసరికి డబ్బు, సమయం ఉంటాయి, కాని ఆరోగ్యం సహకరించదు. అసలైన తెలివేంటంటే ఈ మూడింటినీ సరైన సమయంలో సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవడమే. మనం అర్థం చేసుకోవాల్సిన కఠినమైన నిజమేంటంటే, కొన్ని అనుభవాలకు ఒక రకమైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. వాటిని తరువాత చేద్దాంలే అని వాయిదా వేస్తే ఆ తరువాత అనేది మన జీవితంలో మళ్లీ రాకపోవచ్చు. కొన్ని అవకాశాలు జీవితంలో ఒకేసారి వస్తాయి. కాబట్టి మనం చేయాల్సిందేంటంటే, మన ఆర్థిక ప్రణాళికను మన జీవిత దశలకు అనుగుణంగా మార్చుకోవడం. యవ్వనంలో ఉన్నప్పుడు డబ్బు తక్కువున్నా సాధ్యమైనంతవరకు అనుభవాలపై దృష్టి పెట్టాలి. మధ్య వయసులో సంపదను పెంచుకుంటూనే జీవితాన్ని ఆస్వాదించాలి.
ఇక వృద్ధాప్యంలో సంపాదించిన దానితో సౌకర్యవంతంగా భద్రంగా జీవితం గడపాలి. సరే, ఇదంతా వినడానికి బాగుంది. మరి ఈ ఫిలాసఫీని మన జీవితంలో ఆచరణలో ఎలా పెట్టాలి? ఎలాంటి పశ్చాత్తాపం లేని జీవితాన్ని గడపడానికి మన యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు దాని గురించే చూద్దాం. జీరో రిగ్రెట్ లైఫ్ అంటే పశ్చాత్తాపం లేని జీవితం కోసం మనం గుర్తుంచుకోవలసిన కొన్ని సింపుల్ రూల్స్ ఇవి. డబ్బునొక సాధనంగా చూడటం, అనుభవాలలో పెట్టుబడి పెట్టడం, సరైన సమయంలో సరైన పనులు చేయడం, వీటిని మన జీవితంలో ఒక భాగం చేసుకుంటే మనం కేవలం బ్రతకడం కాదు, సంపూర్ణంగా జీవిస్తాం. ఈ ఒక వాక్యం మనం ఇప్పటిదాకా చర్చించుకున్న దాని సారాంశాన్ని అద్భుతంగా చెప్తుంది. నిజమైన ఆర్థిక మేధస్సు అంటే కోట్లు కూడబెట్టడం కాదు, ఆ సంపదతో ఒక అర్థవంతమైన, సంతృప్తికరమైన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో తెలుసుకోవడం. ఈ విశ్లేషణను ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. జీవితం చివరిలో మీ అత్యంత విలువైన ఆస్తులు బ్యాంక్ బ్యాలెన్స్లవుతాయా? లేక మీరు సృష్టించుకున్న జ్ఞాపకాలు, మీరు పొందిన అనుభవాలు అవుతాయా? ఈ ప్రశ్న గురించి ఆలోచించడం మొదలుపెడితే చాలు, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీ అసలైన ఆస్తిని నిర్మించుకోవటం ఇప్పుడే ప్రారంభించండి. जय हो जय हो भारत माता की जय।